ఇంకా గుణవతి దొరికిందంటే ఆడు ఎంత ధన్యుడో, ఆడికి ఆస్తులు ఉండక్కర్లేదు, అంత రూపాయి కట్నం కూడా ఇవ్వక్కర్లేదు. గుణవతి దొరికితే ₹1,00,00,000 కట్నం తెచ్చి రోజు పిండి పిప్పి చేస్తుంది అనుకో, ఏం ఉపయోగం? బంధానికి డబ్బులు ఎట్టి దరిద్ర, వ్యాపారానికి డబ్బులు కానీ బంధాలకు డబ్బులు ఎట్టి. అందుకే నేను కట్నాలకు వ్యతిరేకిని. నా దగ్గరికి వచ్చి ఎవరన్నా కట్నం కట్టిన మూతి పగల కూడా వెళ్ళిపోవడం అని చెప్తుంది. ఎందుకు ఇవ్వాలి నీ కట్నాలు? ఎందుకు తీసుకోవాలి నువ్వు కట్నాలు? ఆడు ఇవ్వక్కర్లేదు, నువ్వు తీసుకోక్కర్లేదు. మీరు ఇద్దరికి ఒకరంటే ఒకరికి అవసరమైన మళ్ళీ నీకు వాళ్ళు డబ్బులు ఇవ్వడం ఏంటి, నువ్వు వీళ్ళకి డబ్బులు కట్టడం ఏంటి, వాళ్ళు తీసుకోవడం ఏంటి, నువ్వు ఎవడం ఏంటి? దరిద్రం వ్యాపారం సంత గేదెల సంత ఇది బడివన్న దరిద్రులారా అంటారు. గేదెల సంత పాలు ఎన్ని ఇస్తుందండి? బాగానే ఇస్తుందండి, 5 లీటర్లు ఇస్తుందండి. 5 లీటర్లు ఇస్తుందండి, అయితే కొంచెం ఎక్కువ పలకాలండి గేదెకి. గేదెల సంత చేశారు. మీకు వేరు కట్నం వేరు. గిఫ్ట్ అంటే ఏంటి తెలుసా? ఇష్టపడి ఇచ్చేది. అలాగే మీ అత్తగారు మాంగారు ఏమైనా ప్రేమకి ఇస్తే తీసుకో, వాళ్ళు ఇచ్చిన నువ్వు తీసుకో, నువ్వు ఇస్తే వాళ్ళు తీసుకుంటారు. ప్రేమతో ఇచ్చేది గిఫ్ట్ వేరు. కానీ తూకం విషయం, మా ఓడికి చదివించడానికి ఎంత అయింది, మా ఓడి బండి కొనడానికి ఎంత అయింది, మా ఓడి పోరం బోగులా తిరగడానికి ఎంత అయింది, మీరు సంపాదించిందంతా ఇప్పుడు మా ఓడికి పెట్టాలి, పెట్టకపోతే పీటల మీద నుంచి లేచిపోతాం అన్నారు అనుకోండి. నాకే గనక కూతురుంటే కాలుతో తన్ను వచ్చి అంటాను, కాల్చి పడేమంటాను. ఏంటి పద్ధతి? మంచి పద్ధతి కదా, తప్పది. అలా చేయకండి. మన మాంగారు మనల్ని ప్రేమించి ఇవ్వాలి తప్ప ఏం చేయకూడదు, పేక పట్టుకుని వసూలు చేయకూడదు. అర్థమైందా? మన అత్తగారు మనల్ని ఏం చేయాలి? ప్రేమించి ఇవ్వాలి. అది కోడలికి ఇచ్చినా, అల్లుడికి ఇచ్చినా, ఎవరికి ఇచ్చినా గిఫ్ట్ అనేది ఎలా ఇవ్వాలి? ప్రేమతో ఇవ్వాలి తప్ప ముక్కుపిండి వసూలు చేస్తే వ్యాపారం అవుద్ది. ఎంత ఇస్తావా సత్తావా అని వసూలు చేస్తే అది ఏమవుద్ది? వ్యాపారం అవుద్ది. ప్రేమతో తీసుకోండి. ఎంతైనా ఇస్తారు. ఇంకా ప్రేమతో ఇచ్చేటప్పుడు దానికి అద్దులు అవధులు ఉండవు, కొలతలు ఉండవు. ప్రేమ దాంతో ఇస్తారు, అది వేరు.